పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సమ్మక్క జాతర ఆలయం 57,74,884 వచ్చిందని ఆలయ ఎండోన్మెంట్ అధికారి కాంతారెడ్డి తెలిపారు. సమ్మక్క సారలమ్మ ఆలయంలో హుండీలను అధికారుల సమక్షంలో లెక్కించారు. హుండీల ద్వారా 31.26 లక్షల ఆదాయం రాగా దుకాణాల వేలంపాట ద్వారా 19.89 లక్షలు, ప్రత్యేక దర్శన టికెట్ల ద్వారా 6.59 లక్షల ఆదాయం వచ్చిందన్నారు. 900 మిల్లీగ్రాముల బంగారం, 798 గ్రాముల వెండిని భక్తులు మొక్కుల రూపంలో చెల్లించారని చెప్పారు. గతేడాది కంటే ఈ ఏడాది 8.86 లక్షల ఆదాయం అధికంగా వచ్చిందని పేర్కొన్నారు. హుండీ లెక్కింపు కార్యక్రమం చేయడం జరిగింది. మనకు హుండీ ద్వారా 26,324 రూపాయలు రావడం జరిగింది. అలాగే వేలంల ద్వారా 19,89,000, టికెట్స్ ద్వారా 6,59,560 రూపాయలు, మొత్తం 57,74,884 రూపాయల ఆదాయం రావడం జరిగింది. గత సంవత్సరంతో పోల్చుకున్నట్టయితే 8,86,615 రూపాయలు అదనంగా ఈ సంవత్సరం మనకు ఆదాయం సమకూరింది. ఈ ఆదాయంతో పాటు మనకు 2 గ్రాముల 900 మిల్లీల మిశ్రమ బంగారం, అలాగే మిశ్రమ వెండి 798 గ్రాముల మిశ్రమ వెండి కూడా రావడం జరిగింది. జాతరలో వివిధ ప్రాంతాల నుంచి సుమారు అంటే ఛత్తీస్గఢ్ కానీ, మహారాష్ట్ర కానీ, వివిధ జిల్లాల నుంచి కూడా మేడారం పోయిన వచ్చిన సుమారు 7 నుంచి 8 లక్షల మంది వచ్చినారని అంచనా వేసుకున్నాం. ఈ జాతరకు సహకరించిన అన్ని శాఖల సిబ్బంది కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు. మరియు స్థానిక శాసనసభ్యులు గారు కూడా ఈ జాతర ఏర్పాట్లను ముందుండి ప్రత్యేకంలో సహకరించినందుకు వారికి కూడా మా కమిటీ తరఫున మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.